ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దావీదు గారి యొక్క సమాధిని చూడబోతున్నాము. అలాగే ఇదంతా సియోను కొండ. ఇది చాలా ఆశీర్వదించబడిన కొండ. అదిగో సియోనుపురం, సియోను కోట, దావీదు గారు నివాసం ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడే రాజుల యొక్క పరిపాలన జరిగిన ప్రాంతం. ఇక్కడి నుండే హిజ్కియా ఇదిగో ఆ కిటికీ తీసి దేవుని మందిరం వైపు చూసి ఆయన కన్నీళ్లు గారుస్తూ దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకు 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగించింది. ఇదిగో ఈ ప్రాంతంలో నుండే హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఇదిగో దేవుని మందిరం వైపు చూసి కన్నీళ్లు కార్చినప్పుడు ఆయనకు 15 సంవత్సరాల ఆయుష్ని దేవుడు ఇచ్చాడు. ఇదే సియోను కోట. ఈ సియోనులో నుండే మీరు ఆశీర్వదించబడుదురుగా కానీ దేవుని వాక్యంలో మనం చదువుతాం. సియోనుకు ఇది ఇప్పుడు మనం వచ్చాము, కోట సమీపంగా వచ్చాం. ఈ కోట సమీపంలో మనం గమనించినట్లయితే ఈ కోట అంతా బుల్లెట్స్తో కాల్చినటువంటి ఇవన్నీ తొర్రులు కనిపిస్తూ ఉంటాయి, మనకు రంధ్రాలు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం వచ్చేసాము దావీదు గారి యొక్క సమాధి దగ్గరికి. ఇదిగో నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టాడు, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడనని కీర్తన గ్రంథం 16వ కీర్తనలో చెప్పినట్టుగా ఇదే దావీదు గారి యొక్క సమాధి. ఈ విషయాన్ని బట్టి పేతురు గారు అంటాడు అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో, ఇదిగో దావీదు గారి యొక్క సమాధి మన మధ్యలోనే ఉంది, కానీ యేసయ్య సమాధిలో ఆయన లేడు, సజీవుడై తిరిగి లేచాడని ఒక అద్భుతమైన మెసేజ్ చెప్తాడు. కాబట్టి దావీదు గారి సమాధి ఇదే ప్రాంతం. ఇక్కడంతా కూడా కీర్తనలు రాసినారు. ఇవన్నీ కీర్తనలు, దావీదు గారు రాసిన పాటలు. 23వ కీర్తన చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన. ఇక్కడ మనం గమనిస్తే యూదులు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, ఎప్పుడు ఇక్కడ ప్రేయర్స్ జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు అక్కడ ఎవరో ఒకరు కొంతమంది యూదులు బ్యాచ్లుగా వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రేయర్ జరుగుతూ ఉంది, ఇక్కడ ఫొటోస్ తీయద్దు అని చెప్తున్నారు. అయితే ఇదిగో ఈ ప్రాంతంలోకి నేను వెళ్ళినప్పుడు, ఇదిగో దావీదు గారి సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు యవ్వనస్తుడు ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే నేను కూడా ఏడ్చి ప్రార్థన చేసిన స్థలం ఈ ప్రాంతమే. ఇక్కడ గమనిస్తున్నాము దావీదు గారి యొక్క సమాధి ఉన్న ప్రాంతమే ఇది. ఇది దీపస్తంభం. ఇది దీపస్తంభం దగ్గర కొంతమంది ఫొటోస్ తీసుకుంటున్నారు. ఈ దావీదు గారి యొక్క సమాధి దగ్గర వెళ్ళడానికి లేడీస్కి ఒక ప్రాంతం, జెంట్స్కి మరొక ప్రాంతం. కాబట్టి అటు నుంచి వస్తే లేడీసు, ఇటు నుండి పోతే జెంట్స్. కాబట్టి బాగా ఉంటుంది. కానీ జనాలైతే నేను వెళ్ళినప్పుడు ఎవరు లేరు ఒక 20 నిమిషాల దాకా. ఆ తర్వాత ఇప్పుడు చూడండి ఎంతమంది ప్రజలు. నా మనసారా నేను ప్రార్థన చేసుకొని దేవుని స్తుతించి ఆరాధించి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. తర్వాత అస్సలు పట్టదానంత మంది అక్కడ నింపబడ్డారు. దావీదు గారి యొక్క సమాధి దగ్గర స్థలము కొంచెమే ఉంటుంది కనుక అక్కడ ఒక 20 మంది 30 మంది పోతే ఇంక ఏరే వాళ్ళు లోపలికి వెళ్ళలేరు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రార్థన చేస్తున్న యూదులు మనల్ని బయటికి పంపించేస్తారు. కొంతమంది అయితే వెయిటింగ్ చేయలేక తిరిగి వచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనము ఈ సియోను కోట ఎంత ఎత్తులో ఉందో ఇక్కడ నుండి మనం గమనించవచ్చు. ఇదిగో చూడండి, ఈ ప్రాంతంలో నుండి సియోను కోటను మనం చూస్తున్నాం. ఇప్పుడు మేము దావీదు గారి యొక్క సమాధి చూసి సియోను కోట చూసి బయటకు వచ్చాము. ఈ కోట ఎత్తు మనం చూపిస్తాను. ఇప్పుడు చూడండి, చాలా ఎత్తులో ఉంటుంది ఇదిగో చూడండి ఎంత డౌను, కారు వస్తుంది చూడండి ఎంత డౌన్ నుండి పైకి వెళ్తుంది. మేము అవి చూసి కిందకు వస్తున్నాము. మా బస్సు అక్కడ దూరంగా పార్క్ చేయబడి ఉంది కాబట్టి ఆ బస్సు దగ్గరికి మేము వెళ్తున్నాము. ఈ ప్రాంతము ఆశీర్వదించబడిన ప్రాంతం. ఇది కొండలు లోయలు కలిగిన ప్రాంతం. ఇది దేవుడు ఆశీర్వదించబడిన ప్రాంతం. చూడండి కొండ మీదకి బస్సులు ఏ విధంగా ఎక్కువస్తున్నాయో మనం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి ఆశీర్వదించబడిన ప్రాంతం, పాలు తేనెలు ప్రవహించే ప్రాంతం. ఈ ప్రాంతంలోకి మేము వెళ్ళి చూడడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడలేనంత ఎత్తైన కొండకి నన్ను ఎక్కించు ప్రభు అని బెత్లెహేము గ్రామం నుండి దావీదు గారు గొర్రెలు మేపుకుంటూ ప్రార్థన చేసినప్పుడు ఇదిగో ఈ ప్రాంతం మీద ఎక్కించడమే కాకుండా ఇక్కడ ఆయన పరిపాలన చేశాడు. 40 సంవత్సరాలు ఇక్కడ రాజ్య పరిపాలన జరిగించాడు దావీదు గారు.
కాబట్టి దావీదు రాజు యొక్క ఈ కోటలో నుండి ఆయన ప్రార్థన చేసేవాడు. ఎప్పుడు కూడా దేవుని వైపు ఆయన చేతులు చాచి ప్రార్థన చేసేవాడు. నేను నా కుటుంబం నీ సన్నిధిలో మేము ఉండాలి ప్రభు అని ఆరాధించేవాడు. ఇక్కడ మందసాన్ని గురించి ఆయన ప్రత్యేకంగా నా కోటలో ఈ మందసాన్ని పెట్టుకోవాలని ఆలోచించినప్పుడు అది దేవుడు ఆటంకపరిచి దేవుని మందిరంలోనే పెట్టాలని దేవుడు చేశాడు. ఆ రోజున వేరే ప్రాంతంలో ఉన్నటువంటి మందసాన్ని తీసుకొని వచ్చేటప్పుడు దావీదుపురానికి తీసుకురావాలన్నప్పుడు అక్కడ ఉజ్జా అనేటువంటి వ్యక్తి ఆ ఎద్దు కాలు జారడంతో ఆ యొక్క మందసాన్ని ఆపబోతాడు. ఆపబోయేటప్పటికి అతను అక్కడే కింద పడి చనిపోవడం జరుగుతుంది. ఇదిగో చూడండి, మేము నడిచి కిందకి వెళ్తున్నాము. ఎంత ఎత్తైన ప్రాంతం ఈ సియోను కొండ. ఈ యెరూషలేములో మనం ఏ ప్రాంతంలో నిలబడైనా ఈ యొక్క సియోను కోటని మనం చూడొచ్చు. దూర ప్రాంతం నుంచి కూడా ఈ సియోను కోట కనిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటే ఇది చాలా చాలా ఎత్తైనటువంటి ప్రాంతం. ఈ పిల్లలు కూడా మాతోనే యెరూషలేము యాత్రకి వచ్చినటువంటి వాళ్ళు. ఇదిగో మేము వెళ్తున్నాం, అందరు వెళ్తున్నాము. ఎక్కడికంటే బస్సు దగ్గరికి వెళ్తున్నాం. ఈ వీడియో చూసిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరొక వీడియోలో మనం కలుసుకుందాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.